ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. వీరే కాదు, తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో రాణించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ దేశానికి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డనే. వారి తర్వాతి తరంలో ఒక జార్జ్ రెడ్డి, ఒక గద్దరన్నను అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత చాలామంది ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతోమంది విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లుగా నుంచి తెలంగాణ సాధనలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళు ఈ గడ్డ మీద నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే, ఇక్కడ సమస్యల మీద చర్చించిన వాళ్ళే. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా, తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చినా, తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది, మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు, ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది. ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం. ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక, ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన వాదాయి పడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మన అందరికీ ఒక హితబోధ, ఒక జ్ఞానోదయం కలిగించి, శ్రీకాంతాచార్య అమరుడు అవ్వడం వల్ల శ్రీకాంతాచారి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు. శ్రీకాంతాచారి బతికుంటే గొప్పోడు అయి ఉండేవాడు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయం అందించి ఉండేవాడు. కానీ పాలకుల యొక్క ఆలోచనను, రాజకీయ పార్టీల యొక్క విధానాన్ని ప్రజల మధ్యన నిరసన తెలపడానికి తన ఆత్మ బలిదానం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గిపుల్ల గీరితే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలైనరు. ఈరోజు చరిత్రలో మనం వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లనే కాదు ఐఏఎస్లను, ఐపీఎస్లను అందించిన చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఈ వేదిక మీద ఉన్న సిబి ఆనంద్ గారు 8991 ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి 22 సంవత్సరాల వయసులోనే
మొట్టమొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించిన యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఈరోజు డీజీపీ క్యాడర్లో హైదరాబాద్ కమిషనర్గా ఇక్కడి విద్యార్థి ఈ వేదిక మీద ఉన్నాడు అని అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంత బలమైన పునాదులు వేసిందో తెలంగాణ నిర్మాణంలో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి.